వెల్కమ్ బ్యాక్ టు లిక్త తమిళనాడు ఛానల్. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వ్లాగ్ చేయడం అండ్ స్పెషల్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు సూరత్, అది కూడా ఫ్లైట్ లో ఫర్ ది ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను మమ్మీ అన్న మాత్రమే వెళ్తున్నాం, తమ్ముడు డాడీ రావట్లేదు. ఇట్స్ ఓకే. సో ఎలా ఉంటుందో ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ. ఆల్రెడీ టైం ఆల్మోస్ట్ 2:30 అలా అవుతుంది. బయలుదేరిపోయాం. వీఆర్ గోయింగ్. హర్ష, హలో గాయ్స్. హాయ్, గుడ్ మార్నింగ్. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. గుడ్ మార్నింగ్. అండ్ మళ్ళీ కార్లో కలుసుకున్నాం. ఓ బాబు, వెల్కమ్. గుడ్ మార్నింగ్. ఏంటి అంకుల్? అక్కడ ఫ్లైట్స్ ఉంటాయి. ఏంటి ఫ్లైట్స్ గట్టిగా అనొచ్చు కదా. విమానం. మమ్మీ ఏదో అన్నది విమానం అంట. విమానం విమానం లెఫ్ట్ సైడ్ కింద నుంచి చూడు, కింద నుంచి చూడు, లెఫ్ట్ సైడ్. ఎక్కడికి వచ్చారమ్మా? ఎమోషనల్ మూమెంట్. ఇప్పుడు అర్థమైంది. వెళ్ళవేంటి? వెళ్ళట్లేదు లేదా? అంతే, వెళ్ళిపోతాయి. అయ్యో వెళ్ళిపోయింది. అయ్యో మాట్లాడు. 2 రూపీస్ ఫుడ్ అంట. ఇందాక నుంచి నిన్నటి నుంచి చెప్తున్నాడు 2 రూపీస్ ఫుడ్ అని. గట్టిగా చెప్పు, మైక్ ఇక్కడ ఉంది. ఇవ్వా నేను ఇట్స్ మై విష్ బ్రో. బెల్లవిట పర్ఫ్యూమ్ కొన్నా నాకు, అది వాస్తున్నాం. వెరీ బిలేటెడ్ క్రిస్మస్. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నాం. yes ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నాం. అవునా? నిజమా? ఇదేం కర్మరా దేవుడా. ఏమన్నా ఇండియన్ ఏమంటారు ఆ సినిమాలో? ఇదంటే ఏమంటారు? ఇండియన్ ఏదో ఉంటది. అది ఏంటంటారు, ఏదో అంటారు దాన్ని. అనుష్కది డైలాగ్ ఇట్లా తాలిబొట్టు చూపిస్తే ఇట్స్ ఇండియన్ థింగ్స్ అని ఏదో అంటారు. ఏమైతుందమ్మా? మనం ఆ చెట్టు దగ్గర నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ఇన్ని ప్లేట్లు తింటావా పవన్ అన్న? నా 2 ప్లేట్లు. అక్కడ ఒకటి 3-2 అన్న సరిపోయిందిగా. బస్ ఎక్కాం. కాదు, ఫ్లైట్ ఎక్కని చెప్పి బస్ ఎక్కేవేంటి? ఇంకా సేపట్లో ఫ్లైట్ ఎక్కబోతున్నాం. హాయ్ గైస్. ఇక్కడ క్రౌడ్ ఉంది బట్ పర్లేదు, తీసుకోండి. మమ్మీ మనం ఫ్లైట్ ఎక్కబోతున్నాం. అందరూ వింతగా చూస్తున్నారు, బస్ కదులుతుంది. ఇట్స్ ఓకే. మనం వెళ్తుంది దేనికి? ప్రమోషన్ చేస్తుంది ఏంటి? ప్రమోషన్ వీడియో తప్ప వ్లాగ్ మొత్తం చేస్తున్నాం. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఇట్స్ ఓకే. అప్పుడప్పుడు ఎక్సైట్మెంట్ లో అంటే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నారు అందరం కలిసి. ఫస్ట్ టైం ఫ్లైట్ అందరం కలిసి చూడే ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఓ ఇంటర్నేషనల్ డిపార్చర్స్ ఏనా ఇవి? ఇప్పుడు అప్పుడు ఉండేది కదా, అక్కడ తీసేసారు కదా. అవునవును, ఇదే కదా.
అప్పుడు అక్కడ ఉండే కదా మనం ఎక్కబోయే స్టార్టింగ్ లో ఇంటర్నేషనల్. అది వెళ్తుంది ఇంకా. ఇట్స్ ఆల్మోస్ట్ గో. అది వెళ్ళట్లేదు ఇంకా, ఎగరట్లేదు. ఎంత పెద్దగా ఉంది ఫ్లైట్. అది ఎగురుద్ది ఇప్పుడు. కాకి ఎగురు, కొంగ ఎగురు. ఎగరట్లేదు ఏంటి? ఇది బస్సు, ఇది ఎయిర్పోర్ట్ బస్సు. అయ్యో ఫ్లైట్ కనబడట్లే. కనిపించదు. ఏమైందమ్మా? ఆ ఫ్లైట్ ఎగురుద్ది అనుకున్నా, ఎగరలే. ఎగిరింది, నీకు కనిపించలేదు. ఎగరకుండా ఉండదు ఫ్లైట్. నాకు అక్కడ ఎగిరింది. వరకు ఉంది. అది కనబడట్లే అంత ముందుకి. నేను గాల్లో ఉన్నాను ప్రస్తుతానికి. ఎవడ్రా? థ్యాంక్స్ బ్రో ఫర్ లైటింగ్. ఇది మా తమ్ముడు జాకెట్ దొబ్బేసాము. అట్లుంటది మనతోని. తమ్ముడు జాకెట్ దొబ్బేసాము. ఇలాంటి పనులే. గారు చిన్నప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను? కరెక్ట్ గా ఓ రెక్క దగ్గరకు వచ్చేటప్పుడు ఎక్కడ కూర్చున్నామా? ఒక రెక్క దగ్గర రెక్క దగ్గర బుక్ చేసాం. నువ్వు నీ రెక్క మొహం. ఆ రెక్క దగ్గర వద్దు నాకు. ఓకే మందేదంతా నేను ఎన్నో మోసాలు చేశాను రా, ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి. కొడతారు. మందేదంతా. నువ్వు ఇదిగో ఇంటికో వాడు విన్నాడు అనుకో కొడతాడు. మనం కొన్నది ఒకటి 3 సీట్లు మాత్రమే. రోజు కాదు, గంటన్నరకే రోజు సారీ. ఒక్క రోజుకి అరే, మనం బుక్ చేసింది ఒక రోజుకి మార్నింగ్ ఫ్లైట్, మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ అంతే. రోజు మొత్తం బుక్ చేసుకున్నాం అంట. మార్నింగ్ ఫ్లైట్, ఈవినింగ్ ఫ్లైట్ బుక్ చేస్తే ఫుల్ డే అంట. అది అంటే అది మమ్మీ సీట్ బెల్ట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి. సీట్ బెల్ట్ పెట్టుకోండి. లెవెన్ ఫస్ట్ పెట్టుకోవాలంట కాదు, ఇది ఇక్కడ మర్చిపోతే బెల్ట్ ఫ్లైట్. పెట్టుకున్నారా? యా, సీట్ బెల్టే కదా. ఎస్. కాదు కాదు, నువ్వు ఆ బెల్ట్ పెట్టుకో, మాకు అవసరం లేదు. కాదు, ఒకవేళ ఇవి ఇక్కడ మర్చిపోతే, నిజంగా మర్చిపోతే ఇస్తారా? ఏంటి? ఇవి ఇక్కడ మర్చిపోతే మళ్ళీ నేను ఉన్నాను అది వచ్చేయడానికి. ఓకే. మరి నేనున్నది దానికి. ఇవి ఇక్కడ మర్చిపోయామనుకో, అంటే అవి మాత్రమేనా ఇంకేమైనా? ఇంకేమైనా? స్పెసిఫిక్ అవే ఎందుకు మర్చిపోతాం? ఇవి చేతిలో ఫోన్ ఉంది. ఇవి నా దగ్గర ఉండవు కాబట్టి, ఫోన్ ఉంది. మన like చేతుల్లో whatever it కాబట్టి. కదలదేంటి? is. టైం పడుతుందమ్మా. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉందంట. కాదు, ఇది షేరింగ్ బండి, అందరు ఎక్కాలి. అందరు ఎక్కిన తర్వాత తీస్తారు బండి. ఫైనల్ కాల్ టు లిఖిత తమిళనానా. ఫైనల్ లిఖిత తమిళనానా, శిరీష ఎవరు తన్నారు? తమిళనానా, ఎవరు తన్నారు? తన్నినానా. కాదు కాదు, ఒకవేళ అలానే అన్నది అనుకో, ఇజ్జత్ పోతుంది. తన్నినానా ఎవరని అందరు చూస్తారు. చూడు, యాక్చువల్లీ ఇంటి పేరు చూసిన ప్రతి ఒక్కరిని తిడతారు, మన ఇంటి పేరుని ఇలా చేసావని. అంటే అది అలా ఫ్లోలో వస్తుంది కదా అందరికి మన పేరు రాదు. తమ్మినానా అంటే టామరిన్ అంటారు. నా ఫ్రెండ్స్ ఉన్నారు అట్లా అనేటోళ్ళు, టామరిండా అని. తమ్మినా జస్ట్ అట్లా ఎక్కువ వస్తుంది. చేసావు అనుకో తంతారు కదా. ఇదిగో మీకు వాటర్ కావాలనుకో, అది నొక్కుతో వస్తుందా? press చేస్తే వాళ్ళు పైనుంచి వస్తుందా? అరే, ఎంత చిల్లరగా ఎన్నో ఒక్కసారి. కాదు, నువ్వేం చెప్పావు? నీకు వాటర్ కావాలనుకో, ఇది నొక్కు, గ్యాప్ ఇవ్వకూడదు. గ్యాప్ ఇచ్చేటప్పటికి అక్కడి నుంచి పడితే అన్న డౌట్ వస్తుంది మనకి. అంటే అది రష్ చేస్తే అక్కడ ఏంటి మమ్మీ లేదా ఇప్పుడు వరకు ఇట్లా అని ఇట్లా తాగలంట. దాహం వేస్తే ఆకాశం వంక చూసి ఆ కుర్రాన్ని చూసి ఆకాశం కరుణించింది. 3 drops వాటర్ లీక్ చేసింది మా సార్. చిల్లర గాళ్ళు ఉన్నారా ఫ్లైట్ లా? ఇంత చిల్లరగా ఉన్నారే, మర్చిపోతున్నారు మీరు ఎక్కింది ఫ్లైట్. ఓకే, వాష్ గా ఉండాలి. లేదనుకుంటే మన శ్రీకాకుళం వెళ్ళే పల్లె బస్సు కాదు, పల్లె వెలుగు. ఎర్ర బస్ కాదమ్మా ఇది, ఫ్లైట్. ఎందుకంటే ఎక్కువ రెక్కలు కదులుతలేవు ఇంకా. రెక్కలు కదలాలి, అది పక్షి కాదు, రెక్కలు కదలడానికి. ప్లేన్ ప్లేన్ రెక్కలు. అంటే ప్లేన్ గా ఉంటుంది. అంటే మీరు మళ్ళీ ఒకసారి గట్టి మాట్లాడు, నాకు ఎక్కడ ఉంది
బాగా ఎక్కువ చేస్తున్నావు మైక్. సో ఏం లేదు గైస్, మళ్ళీ స్టార్ట్ అయినాక చేస్తాం. మీకు కూడా బోర్ కొట్టు. బైక్ చూస్తాను చెప్పి బ్యాగ్ చూపిస్తుంది మమ్మల్ని. కాదు, బయట చూస్తే చీకటిగా ఉంది. రకరకాలుగా ఉంది. చీకటిగా కాదు, ఒకసారి కెమెరా కొంచెం ఎయిర్పోర్ట్ అంతా లైట్ నీ ఫేస్ చూస్తుంటే ఎలా ఉంది తెలుసా? రకరకాలుగా ఉంది మాస్టర్. కాసేపు అయ్యాక తెలుస్తుంది అదా. ఒక ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. నీ ఫేస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ కి డైలాగ్ టేబుల్ వచ్చింది. టేబుల్ రాలేదు, మనమే వచ్చాం పైకి. టెక్నాలజీ. హర్ష మిస్సింగ్. హర్షస్ మిస్సింగ్. నేను అనుకున్నా వాడు ఒక సడన్ ప్లాన్, ఇది అనుకోకుండా. ఒక సీట్లో ఇద్దరం కూర్చుందామని రా అని చెప్పినా కానీ వాడు రా. ఏంటమ్మా? ఒకసారి ఏమన్నా? ఒకే సీట్లో ఇద్దరం కూర్చుందామని చెప్పినా రాదు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? సార్ ఈవిడికి ఎల్కేజీ నుంచి బ్యాగ్ పంపించండి, మళ్ళీ ఎల్కేజీ కూడా వద్దు. వాడు మిస్సింగ్ నిజంగా. వాడు వచ్చింటే బాగుంటుంది. కదులుతుంది, ఆగచ్చు. వాడు ఇంకా టర్న్ తీసుకుంటున్నాడు. ఓ బాబు లేవు. ఏయ్ బాబు లేవ్. ఏ బాబు, నైట్ అంతా నిద్ర లేదు నాకు. ఏం చేస్తున్నారు? కొబ్బరికాయ తెచ్చారేంటి? కొబ్బరికాయ, పూజ, అగరబత్తులు. ల్యాండింగ్ అవుతుంది. పట్టుకున్నప్పుడు గుర్తొచ్చింది. ఇదేంటి మరి? నాకోసం నేను భయపడతానని నన్ను పట్టుకుందంట. యాక్చువల్లీ ప్రమోషన్ వీడియో ఎక్కినప్పటి నుంచి తీసుకోవాలి. సారీ. చెప్పాలంటే ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ప్రమోషన్ వీడియో స్టార్ట్ చేయాలి. బట్ ప్రమోషన్ వీడియో తప్ప వ్లాగ్ తీసుకుంటున్నాం మేము. కార్ వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో నడిచినప్పుడు తీసుకున్నా, మళ్ళీ తీయలేదు ఎక్కినప్పటి నుంచి. మొత్తం వ్లాగే. ఆయన చెప్తున్నాడు చెవులకి ఇవ్వండి. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, బట్ ఇట్స్ నైస్. చాలా బాగా అనిపించింది నాకైతే. కానీ చాలా బాగా అనిపించింది నాకైతే ఫస్ట్ ఫ్లైట్. అందుకే చేసుకోవాలి. రెడీ, యాక్షన్ యాక్షన్. ఇంకా క్రమం. ఇద్దరం చూపించుకోండి ఫస్ట్. ఆ క్యారెక్టర్ చాలా ఇంటెలిజెంట్గా, ఏం భయపడట్లేదని చెప్పి ఆవిడ మీద పెట్టి భయపడటం. ఆవిడకేమో మొత్తం తెలిసినట్టు
आपका स्वागत है वेलकम यू ऑडियंस सूरत थैंक यू Welcoming to Surat. Welcome to Surat. ఇది సన్ రైజ్ అనమాట. మాట్లాడాలి అలా పెడితే మ్యూజిక్ వేసి చూడదు సార్. టింటిడ్ ఇంటిడ్ ఇంటిడ్ ఇన్ అని మ్యూజిక్ టింటిడ్ ఇంటిడ్ ఇంటిడ్ బాగుంది సన్ రైజ్. వ్యూ బాగుంది యాక్చువల్లీ, మంచి వ్యూ. ఇట్స్ నైస్. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను, ఇట్స్ లైక్ సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు. మాట్లాడమంటారు, మాట్లాడినప్పుడేమో గ్యాప్ ఇవ్వరు, ఎందుకుంటారో తెలియదు. పుడతారు కొంతమంది పుట్టి. చెప్పు నువ్వేంటి సన్ రైజ్ బాగుందని నాకు తెలుసు. దండం పెట్టుకో, గంగార్పణం. ఏంటి సూరత్ అట ఎవరు కామెంట్ చేశారు. నన్ను అందులో ఎక్కి చెప్పావు నాన్న. स्पेशल हेलीकॉप्टर. आप अपने स्थान पर बैठे रहें कृपया सामान कक्ष सावधानी से खोलें यू मे नाउ यूज योर मोबाइल ఏంటే we request you to please ఏంటి బాబు as items జాతరలో దొరికిందా? during the flight మందేదంతా ఏంటి ఫ్లైట్ అంతా మంది. వెళ్ళాడు అనుకో లైట్ వద్దు. ఇందాక అక్కడ హాయ్ చెప్పమంటే వీడియో తీయమంటే తీయలేదు, తిట్టుకుంటున్నాడు పాప. అమ్మో నాకు భయం అలా. మమ్మీ ఫ్లైట్ దిగేసాం మమ్మీ, మళ్ళీ సాయంత్రంకి మళ్ళీ ఫ్లైట్ వన్ సెల్ఫీ సార్ 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 సార్. మేము ఎట్ల మీద తింటే అన్న ఎస్కలేటర్ స్పెషల్ అంట. అన్న సెల్ఫీ సెల్ఫీ అన్న సెల్ఫీ సెల్ఫీ అన్న 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 ఫోటో 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 అన్న 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 సెల్ఫీ 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 అన్న 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 అన్న. పోయింది ఏది మన బ్యాగ్ ఇంకా రాలే. అది అందరి బ్యాగులు వచ్చేసి అందరికన్నా లాస్ట్లో దిగాము, అయినా కానీ మన బ్యాగులు రాలేదు చూడు. లేదా మన బ్యాగులు ఎవరిని పట్టి వెళ్ళిపోయారా? ఇది మన బ్యాగులు ఎవరో తీసుకెళ్ళిపోయారు. నచ్చిందే నచ్చింది పట్టుకో. వెళ్తాను తొక్కలో బ్యాగ్ ఏంది ఎవరు తల తినేస్తున్నారు. మనకు వచ్చిన హెడ్ పక్కన పెడితే వీళ్ళు బుక్ చేసింది కాకుండా వాడేమో తక్కువ వాళ్ళు అడగడం బాగా అడుగుతున్నారు. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. వ్యూ బాగుంది. ఇన్ కేస్ మీరు వచ్చింటే మాత్రం పక్క ఒప్పుకునేవాళ్ళు. जाओगे तो 8 किलो 10 किलोमीटर बीच है. हाँ ठीक है. होटल के पास कुछ नहीं वो नहीं है तो क्या है ना, ये वो लस्सी पराठा मिलेगा ना इधर? सब मिलेगा यहाँ पर. चाइनीज क्या है फेमस है? जो गुजराती लेना हो ना आपको खाना हो, ब्रेकफास्ट मिलता है वहाँ पे. जानी लोचा जानी लोचो. हाँ वो जगह का नाम है. वहाँ जाइए आप. खम्मन खमणी इडला खांडवी पातरा ढोकला सब मिलेगा. सब बेसन से बनता है, स्टीम से उनको बनता है. मेरे को मालूम नहीं है वो. नहीं वहाँ जाओगे थोड़ा सब ले लेगा ना, टेस्ट करने का. थोड़ा टेस्ट करने का सब. యాక్చువల్లీ ఇక్కడ రూమ్ తీసుకున్నాం అనమాట. ఆయన సెక్యూరిటీ గార్డ్ ఐడెంటిటీ ప్రూఫ్ చెక్ చేస్తున్నాడు. ఆయన అక్కడి నుంచి ఏమవుతారు మీకు అంటే పవన్ అన్న చెప్తున్నాడు. ఏంటి మదర్ నాకు సిస్టర్ అని చెప్తున్నాడు పవన్. ఆయన మేమనుకుంటాం మదర్ డాటర్ అని చెప్పకుండా మదర్ సిస్టర్ అని చెప్తున్నాడు. ఆయన ఏమో నమ్మట్లేదు. మీ అమ్మాయి అని అడుగుతున్నాడు. ఇదేం కర్మ, ఎవరు నమ్మట్లేదు. ఇదేం కర్మరా దేవుడా.
అదే అవుతుంది. ఇంకా ఫ్యామిలీ ఫోటో చూపించాలంట. ఏంటి 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 ఎన్నిసార్లు ఆయనకి తమ్మినాన్న లిఖిత అంటే తమ్మినాన్న నేమని అడుగుతున్నాడు. తమ్మినాన్న సార్ నేమో లిఖిత నేమంటే మైక్ ఆఫ్ చేసా. నా ఏజ్ తక్కువ ఉందని. ఇది చాలా పెద్ద బిల్డింగ్, బాగుంది యాక్చువల్లీ బిల్డింగ్ అంతా. ఎవరు అడిగారయ్యా నిన్ను? ఆయన సాంగ్ తెలుసు అని అడుగుతున్నాడు. ఎవడు అడిగాడు నిన్ను? ఎవడడి? బాగున్నా? ఏం చేస్తున్నావు మమ్మీ? ఇప్పుడే కూర్చుంది. బాగున్నా? పైకి చూసావా? సైంటిస్ట్ వచ్చిండు. అయ్యో సైంటిస్ట్ ఇంకోసారి అనుకుంటా. అమ్మో చూడాలి. వెల్కమ్. వ్యూ బాగుందంటే వీడియో చేస్తా ఉంటుంది. వీడియో చేస్తావా? రీల్ తీయాలా? నువ్వు చెయ్యి. నేను మాత్రం వీడియో తీసుకోవాలి. కార్ ఎక్కుతున్నట్టు ఇంతేనా? పడుకుంటుంది. తింటున్నాడు చూడు. తింటున్నాను. మంచిగా పడుకున్నా గాయస్. నేను పడుకోలేదు guys. నేను పడుకోలే. కార్లో ప్రమోషన్ చేయడానికి రేపు పికప్ కూడా మాట్లాడుకున్నాను. సో వి కాంట్ డూ ఎనీథింగ్. అండ్ షాప్కి వెళ్ళాక మళ్ళీ కంటిన్యూ చేస్తాం వ్లాగ్. బ్లాక్ అండ్ బ్లాక్ ముస్లింలో రెడీ అయిపోతాం. ఓకే ఏమంటారు? ఈ మధ్య ట్రెండ్ అవుతుంది కదా రీల్ చేద్దామంటే. పాకిస్తాన్కి వెళ్ళి ఇండియన్స్ పైలా పవన్ అన్న ముందు కూర్చున్నాను. పవన్ అన్న టెంపుల్ కాదు, ఓన్లీ పెళ్లి కోసం డెకరేషన్ అంట. నీ పెళ్లి కూడా అట్లనే సెటప్ చేద్దాం అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఫంక్షన్ హాల్ భారీ సెటప్, బాహుబలి సెటప్ మంచిగా చేసుకోవచ్చు. సర్లే నీ పెళ్ళి ఇక్కడే ఫిక్స్. అంత నచ్చిందంటే లేదు పవన్ కోసం సపరేట్ సెటప్ వేపిస్తా. కాదు నీ పెళ్లి కోసం నేనే సెట్ చేపిస్తా. ఇట్లా పెద్ద సెట్ వేపిస్తా. పెళ్లి చేసుకో పవన్ అన్న. నీ పెళ్ళికి అంత పెద్ద సెట్ వేసి సెటప్ చేపించి నీ పెళ్ళి అందులో చేద్దామంట. అంటే అది మాట్లాడేద్దాం, నిజంగా కొలాబ్ కి మాట్లాడేద్దాం. ఏదైనా పెద్ద ఫంక్షన్ చాలా బాగుంది కానీ నేనే ఇప్పిస్తాను. అమ్మో డాడీ చంపేస్తాను, ఏదో మాటలు చెప్పింది వ్లాగ్ లో అంటారు. వద్దులే, తర్వాత మాట్లాడుతున్నాం. బాయ్. సో గైస్ అక్కడ ప్రమోషన్ అయిపోయింది. హ్యాపీ బర్త్డే.
టైర్డ్ అయ్యింది. నేను మాత్రం హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ చేస్తే కూడా బాగుంది. మీరు చేయకుండా టైర్డ్ అవుతున్నట్టు అర్థం చేస్తాను. బాయ్ బాయ్ సూరత్. వెళ్ళిపోతున్నాం, అయిపోయింది ప్రమోషన్. మళ్ళా ఫ్లైట్ ఎక్కుతాం గైస్. అంటే వెళ్ళిపోతున్నాం మనకు బాధ, ఏం చూడకుండానే పోతున్నాం. ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ముంబైలో 4 hours అయినా ఏంటి ఇక్కడ ముంబై 4 hours అని చెప్పు. అవునా 4 hours 4 hours వెళ్ళాల్సింది కదా. చాలా మిస్ అయ్యాను. వెళ్ళిట్టు బాగుంది ఈరోజు. ఎల్లుంటే చాలా ఎంజాయ్ చేస్తుండే, అర్థమైంది. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఎయిర్పోర్ట్కి వెళ్తాం అనమాట. లాగిన్ అంటారా? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. లాగిన్ అంట. ల్యాప్టాప్ ఇచ్చండి లాగిన్ చెక్ ఇన్ 7:15. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాగిన్ అయ్యి ఎయిర్పోర్ట్ లో కూడా లాగిన్ అవుతా అంటున్నావు. ఇట్స్ చెక్ ఇన్. సారీ తెలీదండి, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయినప్పుడు చెప్పాలి. ఎందుకు వచ్చావు మరి నువ్వు నాతో? అందుకే డౌట్లన్నీ క్లియర్ చేయడానికి వచ్చావు. క్రూజ్ టైప్ లో ఉన్నటువంటి బిల్డింగ్ ఇది. షిప్ మోడ్ లో ఉంటుంది. చూడడానికి అయితే భలే ఉంది. మార్నింగ్ పెళ్ళింట్లోనే చదువుకొని 6 అయిపోయారు. అబ్బా ఈవెంట్ బాగుందో తెలుసా? నీ పెళ్ళి అక్కడే ఫిక్స్ కదా పవన్ అన్న? నీ పెళ్ళి అక్కడే పెట్టుకో. సూరత్కి వచ్చి మరీ చేసుకుంటావు పెళ్ళి నువ్వు? సెటప్ అక్కడ బాబు బద్దం. చెక్అవుట్ అయిపోయాం. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. టిక్కీలో పట్టలేదని సీట్లో పెట్టాం. మమ్మీ బాయ్ బాయ్ టు సూరత్. We are leaving now. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి ఎంటర్ అయ్యాం. సో వ్యూ బాగుంది కదా సూరత్ ఎయిర్పోర్ట్. సరిగ్గా చూపి, అక్కడ చూపి, ఇక్కడ కాదు ఎయిర్పోర్ట్ ని చూపి ఫస్ట్. అంటే బయట అవుట్లుక్ ఎలా ఉందో. సో మార్నింగ్ వచ్చాం, సన్ రైజ్ టైంకి మళ్ళీ సన్సెట్ టైంకి రిటర్న్ అయిపోతున్నాం. సో సన్సెట్ టైంకి రిటర్న్ అయిపోతున్నాం. సో బిజీ షెడ్యూల్స్, బిజీ షూట్స్ వల్ల సో ఇక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేయకుండా వెళ్ళిపోతున్నాం. సారీ సూరత్. మనీషా సారీ సూరత్ అని చెప్తున్నావు. అంటే చెప్పాలి కదా. సో మొత్తం చెక్ ఇన్ అయ్యాక ఇప్పుడే ఎయిర్పోర్ట్ కి వచ్చాం. థ్యాంక్ యూ బై. నైస్ మీటింగ్ యూ. సో మనం ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాక ఎప్పుడు దిగేద్దామా అని చూస్తున్నటువంటి లిఖిత గారి అక్క. సారీ ఏంటండి? ఇట్స్ మై మదర్. ఓకే, అదే అంటే ఎక్కడికి వెళ్ళినా మా అమ్మ. సరే ఓకే అమ్మగారు. ఓకే థ్యాంక్ యూ దేవ్ బాయ్. ఏం చేస్తున్నా? రాలేదు అనుకుంటున్నాను సూరత్ లో. ఒకసారి ఇక్కడ లుక్ ఇవ్వండి. అరే ఏం తెలియకుండా వెళ్ళిపోతున్నా నేను. ఫాస్ట్ చెప్పదా? ఎక్కడికి వెళ్ళిపోతున్నా? కాఫీ, నాకు హాట్ చాక్లెట్. మమ్మీకి టీ. కాఫీ? సారీ కాఫీ కాదు, హాట్ చాక్లెట్ అండ్ టీ ఆర్డర్ చేసాం. పానన్న కూల్ డ్రింక్ తాగుతున్నాడు దగ్గు పెట్టుకొని. ఎవరు దగ్గు? నీకు దగ్గుపడుతుంది. నీకు కూడా 2 నిమిషాలు ఇస్తాడు. సో పొద్దున్న లేస్తే మనకు కావాల్సింది ఏంటి? చాయ్. టీ. చాయ్. టీ 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 టీ. కాదు, మీరు రోజుకి ఎన్ని టీలు తాగుతారండి? కాదు, టీ ఉంటే ఇంకేం వద్దు కదా మనకి. ఈ మేడం గారు ఏంటో తీసుకుంది హాట్ చాక్లెట్, దానికి మళ్ళీ షుగరు.
షుగర్ ఇస్ ఫర్ సంథింగ్ ఎల్స్ అండ్ ఇది ఊరికే సరదా, జస్ట్ ఫర్ ఫన్, నో చాయిస్. అంటే ఫస్ట్ టైం వస్తే మాత్రం సెకండ్ టైం వస్తే మాత్రం ఎయిర్పోర్ట్కి ఓవర్ యాక్షన్ చేయాలి అప్పుడప్పుడు. జరుగు, అక్కడ సీట్స్ ఉన్నాయేమో చూద్దాం, కూర్చుదాం. చూడండి కాళ్ళు ఫ్రెండ్స్, ఇట్లా గుంజుతూనే బ్లాగ్ నాకు. చేద్దామంటే చేయదు. మేము తీస్తేమో ఇలా అంటది, వద్దు వెళ్ళిపోదా అంటది. మమ్మల్ని మీరు అంటారేమో, మీరు అందరు అడిగేది వ్లాగ్స్ కావాలి అంటారు. ఈ మేడం గారు ఇలా చేస్తారు. ఇంకేమనాలి చెప్పండి. పవరం చూడండి ఇక్కడ పీజీ అని ఉందని చెప్పి ఇలా నడుస్తుంది. అదో కళ్ళు మంట కొడుతున్నాయి. దెయ్యంలా ఉన్నా నేను యాక్చువల్లీ. అగో మళ్ళా అమ్మ నాకు పర్ఫ్యూమ్ కొని మమ్మీ, బెల్లవిటా అక్కడ ఉంది, బెల్లమీగ కాదే బెల్లమీగ. అందుకనే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు మైక్ పెట్టినని. నాకు ఆల్రెడీ ఒప్పుకోలేదు, నా మీద బరువేస్తే నాకు చిరాకుగా నాకు ఏమొస్తుంది. మార్నింగ్ ఎంత ఫ్రెష్గా వచ్చాను, రాత్రికి అంత డల్గా వద్దాం. చాలా టైర్డ్ ఉంది. ఒక సర్ప్రైజ్ ఉంటుంది మనకి ఇప్పుడు వెళ్ళినాక. మనం వెళ్ళినాక సర్ప్రైజ్ ఉంటుంది. ఏంటో చెప్పు. వ్లాగ్లో సర్ప్రైజ్, సస్పెన్స్. అక్కి వెళ్ళినాక సర్ప్రైజ్ ఉంటుంది. ఏంటో చెప్పు. వ్లాగ్లో ఎంట్రీ, స్పెషల్ ఎంట్రీ ఉంది. అది మీకు తమ్నైల్ ఆల్రెడీ చూసుంటారు. మేబీ ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసుంటారా అది సర్ప్రైజ్ ఏంటో. ఆ స్పెషల్ ఎంట్రీ ఎవరు అనేది చూస్తారు. మేబీ అవాయిడ్ చేస్తాను, తమ్నైల్లో పెట్టకుండా ఉండడానికి బ్లర్ చేసి పెడతాను. మ్యాక్స్ మీరు ఫైన్ చేయొచ్చు, చూద్దాం. బట్ ఆ పర్సన్ ఫీల్ అయితే నాది రెస్పాన్సిబిలిటీ కాదు. తినే చెప్పింది ఐడియా ఇందాక, తన్ని బ్లర్ చేసి చెప్పింది తనే. పక్కన పో. ఒక ఇది బయట కొంటే ఇది నార్మల్గా 10 రూపీస్, ఇక్కడేమో 150 పెట్టి కొనింది. ఫ్లైట్లో దొరకవు కదా, 150 పెట్టి కొనింది. 10 రూపీస్, అలాంటి 10 వస్తాయి. అది నువ్వే చెప్పాలి, నువ్వే కొను. నువ్వు కొన్నది నేను కాదు, నువ్వే కన్నా. నువ్వే తీసుకున్నది నేను కాదు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఓకే బో. నేను ఏదో జెమ్స్ కొనుక్కుంటే ఈయన ఇంకో జెమ్స్ కొనుక్కున్నాడు. ఏదది చెప్పలేదు, జెమ్స్ అని చెప్పలేదు. ఆయనకు తెలుసుకోలేదు. నువ్వు జెమ్స్ అని చెప్పలేదు. మై మిస్టేక్. చేసిందంతా చేసి ఏంటంటే మిస్టేక్ లేదంటది. కెమెరా ఫ్రేమ్ సరిగ్గా పెట్టి ఫస్ట్ నేర్చుకో, తర్వాత వ్లాగ్ తీయి. ఓపిక లేదన్నప్పుడు మీ ఫ్యాన్స్ అందరూ వ్లాగ్స్ కావాలంటున్నారు. ఇట్లా కింద పెట్టినా చూస్తారు మా ఫ్యాన్స్. అట్లా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టి అప్పుడు అంతే కదా. ఇట్లా పెడితే అందరు వస్తారు, ఇట్లా పెడితే ఎవరు రారు, మనమే వస్తాం. మమ్మీ చెప్పు మమ్మీ. నా వల్ల అయితే లేదు, నా కాలు గుంజుతున్నాయి. ఇటు మా పాట పాడమా, పాడు మమ్మీ. అదేం పాట? పవన్ అన్న పాడతాడు ఇప్పుడు హైలైట్ పాట. ఇట్లా అక్కడ మైక్ ఉంది, ఆడనే పెడతాడు. పాట పాడు. గజాల పాడు. అదే అడుగుతున్నా పాడమని. మీ ఫ్రెండ్ పాట ఇక్కడ లేదు పాడడానికి. వరస్ట్ జోక్, మాకేం సంబంధం. ఫ్లైట్ ఎక్కినాక మాట్లాడడం, బస్సులో మాట్లాడడం. బస్ కాదు, డైరెక్ట్ ఫ్లైట్లోనే ఎక్కేస్తాం. ఏం చేస్తున్నావు? కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు, అమ్మతం తెలియట్లేదు. పెద్ద ఇది ఏమంటారు దాన్ని? బ్లాగ్లో చాలా మాట్లాడదాం అనుకున్నాం. ఎయిర్పోర్ట్ ఏదో ఎడిటింగ్ అని చెప్పి ఇదని చెప్పి కూర్చున్నాం. మా సిగ్నల్ లేక ఆ టెన్షన్లో ఉండిపోయాం. సో ఎడిటింగ్ టెన్షన్లో కూర్చొని సిగ్నల్ లేక మేము ఏం చేసామంటే గేట్ నెంబర్ 5కి రావాలి. నా ఫ్లైట్ వచ్చింది, గేట్ నెంబర్ 3 వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఫ్లైట్ రాలేదు, డిలే అవుతుంది, వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు అప్పటికి కాల్ చేస్తున్నారు. మాకు కాల్ చేస్తే ఎవరో ఈ టైం లిఫ్ట్ చేయడం మానేసి లాస్ట్ కాల్ లిఫ్ట్ చేసేదానికి మా కోసం వెయిట్ చేశారు. లాస్ట్ కాల్ లిఫ్ట్ చేయకపోతే ఇది ఒక ఫ్లైట్ మిస్. ఈరోజు మేము హైదరాబాద్ వెళ్ళే వాళ్ళం కాదు. మళ్ళీ రేపు ఈవినింగ్ వరకు ఫ్లైట్ లేదు, ఒక్క ఫ్లైటే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ బాగుంది. సో ఇలాంటప్పుడు చిన్నవి
జరుగుతుంటాయి. ఇలాంటివి కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. నెక్స్ట్ టైం నుంచి కొంచెం జాగ్రత్త పడతాం. సో మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. నాకు ఈ ప్లేట్ ఎవరు చేసిన మిస్టేక్ ఫస్ట్ 2 seconds 30 seconds నాకు కాల్ వచ్చిన మీరు ఎందుకు అక్కడ ఉన్నారు, లైక్ మిస్ అయ్యారు, మిస్ అయిపోతున్నారు ఫ్లైట్ అనేది కదా మనం మాట్లాడి ఆ 10 seconds హడావిడి हमारी एक्सेल ఇద్దరు వీళ్ళు ఇద్దరు ఫ్లైట్ और एक्स्ट्रा ఫ్లైట్ మిస్ అయిపోయింది అనుకున్నాం. అండి బాగుందండి ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. అంతే బాగుంది కానీ మైక్ ఆన్లో లేదు. నాది ఉంది. నాకు ప్లాన్ చేస్తాను. Ladies and gentlemen, boys అది చెప్తామా? ఆ కార్డు వెనక ఏమున్నారు, ఎవరున్నారు? ఆ కార్డు వెనక ఎవరున్నారు? కదా అంత సిన్సియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు చదువుతున్నారు ఇప్పుడు? తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? తిండి తిండి తిండి, ఎక్కడ చూసినా తిండి గోలే. ఫ్లైట్లో కూడా హెల్త్ కాన్షియస్ అని నిజం అనుకోకండి. సేమ్ చిన్న ర్యాబిట్ కుక్క పిల్ల తిన్నట్టు తింటున్నావు గోలే. ఇప్పుడు ఫ్లైట్ కొంచెం మిస్ అయ్యాం కదా, కొంచెం డిలే అయింది, మిస్ మ్యాచ్ అయింది కదా. సో ఆ టెన్షన్ పోగొట్టడానికి మేడం డాక్టర్ గారు గోళీలు ఇస్తున్నారు. ఇప్పుడు ఇదిగోండి, పెద్ద మేడం గారు గోళీలు ఇస్తున్నారు. గోళీ మెడిసిన్స్ ఇస్తా అని చెప్పి బాగున్నాయి అంటున్నారు. చెప్పు ఏం జరిగింది చెప్పు. అంటే మహానుభావుడు నీకు ఎక్కించానా లేదా? ఏమైందంటే ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాము, ఏదో వీడియో ఎడిటింగ్ ఉందని చెప్పి ఆ టెన్షన్లో ఉన్నాం. ఎడిటింగ్ అంటే సిగ్నల్ లేక ఎడిటింగ్ జరగట్లేదు. గైజ్, మేము ప్లేన్లోకి వచ్చి కూర్చున్నాక ఇంత టెన్షన్లో ఆడియో వచ్చిందా లేదో కూడా తెలియకుండా రికార్డ్ చేసుకున్నాం. సో ఎనీవే, ఈ ఒక్క క్లిప్ వరకు సపరేట్గా ఆడియో రికార్డ్ చేసి పెడుతున్నాను. అండ్ యా, హే గైజ్, సో ఇక్కడ చిన్న చిన్న టెన్షన్స్ అంటే ఏం లేవు, బట్ యా, ఒక గేట్ నెంబర్ అయితే ఇంకో గేట్ దగ్గరికి వచ్చి నిల్చున్నాం. సో అదే మా మమ్మీ కాల్లో మా డాడీకి చెప్తుంది. సో భయపడ్డాము. అసలు అనుకోకుండా ఫస్ట్ ఫ్లైట్ ఇలా అవ్వడం భయం వేసింది కొంచెం, బట్ యా, మొత్తానికి ఫ్లైట్లోకి వచ్చి కూర్చున్నాం. అండ్ పవన్ అన్నట్టు లాస్ట్ అంటే లైక్ ఆల్రెడీ కాల్స్ చేస్తున్నారు. వాళ్ళు కాల్స్ చేస్తుంటే ఈ టైంలో ఎవరని కొంచెం బిజీ పర్సన్ కట్ చేశాడు. లాస్ట్ కాల్, ఆ కాల్ కూడా ఎత్తకపోయింటే ఇంకా ఎయిర్పోర్ట్లోనే కూర్చునే వాళ్ళం మేము. బట్ యా, ఇదొక ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ రావడం. ఇట్స్ ఏమన్నాలో అర్థం కావట్లేదు. థ్యాంక్ గాడ్ లాస్ట్కి ప్లేన్లోకి వచ్చి కూర్చున్నాం అనమాట. ఓకే. అండ్ ఇక్కడ మా మమ్మీకి ఇద్దరం ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం కాబట్టి ఇద్దరికి భయం వేస్తుంది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. ఈ చెవిట్లో నుంచి గాలిని ఈ చెవిట్లో నుంచి బయటకు వస్తుంది. సో ఏం అర్థం కావట్లేదు, ఫస్ట్ టైం కాబట్టి ఇంకేం మాట్లాడాలనుకోవట్లేదు. ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్లైట్కి మాకు కొంచెం ధైర్యం వస్తుందని అనుకుంటున్నాం. అండ్ అంతే గైజ్, అండ్ దట్స్ ఇట్. హఠాత్ పరిణామం జరగబోతుంది. డాడీ కాల్ చేస్తున్నారు, అది అవ్వట్లేదు. అరే డాడీ, నాకు ఇప్పుడు ఏం చేస్తాం అంటే, మనం ఈ వీడియోలో ఒక మ్యాజిక్ జరుగుతుంది. చూస్తారా మ్యాజిక్? ఇంకా రాలేదు, టైం పడుతుంది. ఇంకా అది ఎంత డౌన్లోడ్ Say what?
హాయ్ అది హాయ్. ఇప్పుడు అయిపోద్ది డౌన్. Successfully done with the flight journey second time. Guys, మొత్తానికి బయటకు వచ్చేసినాం ఫ్లైట్ నుంచి. నువ్వేనా హైజాకింగ్ ఫ్లైట్ నుంచి వచ్చావు? మొత్తానికి బయటకు వచ్చేసావు. ఐ మీన్ మన ఫ్లైట్ జర్నీ అయిపోయింది. సో ఇప్పుడు హ్యాపీ. ఒక స్పెషల్ పర్సన్ కోసం వెళ్తున్నాం హడావిడి పైన. ఆయన కొంచెం ఇబ్బంది పడుతున్నాడు అక్కడ ఇబ్బంది పడుతున్నాడు. సో చూడాలి ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు. మమ్మీ ఇరుక్కుపోయాడు. ఓకే విల్ సీ దెమ్. ఆగం ఆగం. సరే కానీ ఇప్పుడు వచ్చిన పర్సన్ వెయిటింగ్, లగేజ్ ఇంకా రాలేదు. ఉరుక్కుంటూ వచ్చినాం మేము. బ్యాగ్ చూస్తే బాగుంది కదా. ఎయిర్పోర్ట్ ని ఫస్ట్ టైం చూస్తున్నా నేను. ఇంత పెద్దగా ఉందేంటి, నడవలేకపోతున్నా. మమ్మీ అది బాగుంది, ఎటు తిరుగు. బాగుంది. మైక్ ఎక్కడే ఉంది. Sir, ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా మీ హ్యాపీ, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా హ్యాపీ. అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? హాయ్ అండి. హ్యాండ్ అంటే ఇవ్వు. చెప్పు. నేను ఇయ్యే ఇక నాకు ఇంట్రెస్ట్ పోయింది. వచ్చాడు. ఇదిగో ఇప్పటి వరకు మీకు స్పెషల్ ఎంట్రీ అన్నాం కదా వీడియోలో ఫస్ట్ నుంచి. దిస్ ఇస్ దట్ గాయ్. ఈ దీనికోసం స్పెషల్ ఎంట్రీ స్పెషల్ ఎంట్రీ వీడియోలో లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తారు ఆయన. అందుకే ఆ స్పెషల్ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తారు కాబట్టి స్పెషల్ వాక్ తో వచ్చాడు. చలో చల్ అన్న సెల్ఫీ, అన్న సెల్ఫీ, సెల్ఫీ సెల్ఫీ. అన్న అన్న సెల్ఫీ, అన్న సెల్ఫీ, ఏ చిల్లర ఉంది. ఆగు. అన్న సెల్ఫీ. నేను వెళ్తా చూడు మధ్యలోకి. నా అయిన ఫోన్ తర్వాత వెళ్ళు. అయిపోయినా అది అయిపోయినా. చెప్పు 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 చెప్పు. అన్న 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 ఒకసారి కెమెరా రావట్లేదు. అరే కెమెరా రావట్లేదు అన్న. కెమెరా ఏడా? ఓ రామన్న, ఆ బ్యాగ్ నీకు కలర్ కాంబినేషన్ కి సెట్ అయిందని తీసుకున్నావులే. yes actually అనుకున్నా. just now ఈ బ్యాగ్ ఏడు నుంచి ఏంటి ఖాళీ ఇప్పుడే దిగిన అమెరికాకి వెళ్ళి ఖాళీ బట్టలు వేసుకొని పెట్టేసావా? హాయ్ ఫ్రెండ్స్. మెంటల్ నీకేమన్నా? ఆగు నేను చెప్తా. తూచ్ ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. అయ్యో సారీ సారీ, మళ్ళీ రిపీట్ చేస్తాం. ఓకేనా? కట్ యాక్షన్. ఏం చెప్పాలి మర్చిపోయాను. ఎయిర్పోర్ట్ నుంచి రామన్న కార్లకు ఇందాక సెల్ఫీ అడిగినప్పుడు ఇచ్చినావా? ఎవరికి? ఈ ఫ్యాన్ కి. ఏ ఫ్యాన్? ఇగో నీ పక్కన కూర్చున్న ఫ్యాన్ కి. ఆ స్క్రీన్ ఆన్ అవ్వలేదు, అదే కెమెరా ఆన్ అవ్వలేదు. ఓ షిట్, ఏంటి రామన్న మరి ఇలా అయితే? యాక్చువల్లీ బాగుందా? ఇంతసేపు బాగా వెయిట్ చేసావా మా కోసం? నీలోఫర్ లో బాగా వెయిట్ చేసావా మాకు? ఎయిర్పోర్ట్ లో మంచి ఎంటర్టైన్, మంచి ఫ్యాన్ బేస్ ఉన్న రామన్నకి. ఎవరికి? నీకా? సో మమ్మల్ని పిక్ చేసుకోవడానికి సార్ వస్తా అన్నారు. సార్ గారు కాస్త వాళ్ళ అయితే ఏమైందంటే సార్ కొంచెం ఏదో కాల్లో ఉండి కొంచెం ఆత్రంతో సార్ ఏం చేశారంటే మాస్క్ పెట్టుకోకుండా మాకు ఫ్లైట్ కన్నా ముందు వచ్చేసారు. తీరా చూస్తే అక్కడ సార్కి సెల్ఫీ సరే బౌన్సర్ కూడా లేకుండా అయిపోయింది సార్కి. అంతేనా?
ఎవరు చుట్టూ లేకుండా పాపం ఫొటోస్కి ఇబ్బంది పడ్డావుగా. ఏం పర్లేదు, అయ్యో అలా ఏం లేదు. పబ్లిక్ యాక్చువల్లీ వాళ్ళు ఉంటేనే మనం ఉన్నాం. వేసేసాడు. అయ్యో కరెక్టే కదా. అంతే. అలా కాకపోతే అవును, ఎవరిని పర్లేదు, రోలింగ్ లో ఎడిటింగ్ లో తీస్తాను. ఇప్పుడు నిజం చెప్పు. కాదు, ఎవరినో ఇమిటేట్ చేస్తున్నా. చక్కగా చెప్పు. నేనే వాళ్ళు లిగుతానే కదా. చీ అవును, చూసా. I don't do like that. నేను అలా చేయలేదమ్మా. అయితే అలా అయిందనమాట నీ ఎయిర్పోర్ట్ జర్నీ. ఎయిర్పోర్ట్ జర్నీ చాలా బాగా అయింది. పాపం మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వస్తా అన్నాడు. పాపం వచ్చాక ఏదో ఎక్సైట్మెంట్ గా వచ్చేసాడు పిక్ చేసుకుని వెళ్దామని, మాస్క్ లేకుండా. ఆడికి వచ్చేటప్పటికి ఏమైందంటే, ఎప్పుడు వస్తారు భయ్య ఇంకెంతసేపు అని చెప్పి ఫోన్స్ చేశాడు. అంటే అలాంటి పొజిషన్కి వచ్చింది పాపం. పాపం ఫ్యాన్స్ చేతుల్లో సెల్ఫీ అని చాలా కష్టపడ్డారు రామన్న. అంటే ఫ్యాన్స్ అంటే వాళ్ళు పైన పడి 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 ఏం చేస్తారో తెలియక భయపడి అది లాగి పీకి. అలాంటివి ఏం జరగలేదు యాక్చువల్లీ. ఓకే, హ్యాపీగా ఒక తర్వాత ఒకరు మంచిగా నీట్గా ఫోటోస్ వెళ్ళారు. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో అందరు మీరు రీమెన్షన్ చేస్తున్నా లేదా స్టోరీ? అయ్యో తల్లే. సో వేర్ గోయింగ్ నౌ? ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? వీళ్ళు ఎక్కడ తిప్పుతున్నారు సార్ ఇప్పుడు మనం వెళ్ళేది ఎక్కడికి తెలీదు. అంటే ఇప్పుడు ఎక్కడికో వెళ్దామని చెప్పి చాలా ఫ్లోలో ఈ వ్లాగ్ వీడియో చేస్తూ చేస్తూ వచ్చేసాం, క్రాస్ అయ్యి వచ్చేసాం. సో ఇప్పుడు దానికోసం మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అన్న మమ్మీ ఇద్దరితో. అండ్ ఆ ప్రమోషన్ సూరత్ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం, కానీ ఉన్నంత వరకు ఆ డే అంతా స్పెండ్ చేయడం ఇట్ వాస్ నైస్. అండ్ తమ్ముడు లేకపోవడం ఇస్ లైక్ చిన్న ఎంజాయ్మెంట్ మిస్ అయింది వ్లాగ్లో. And that's it for this vlog, and hope you all enjoyed, and keep watching Likhta Tamilnadu channel, and don't forget to like, share, comment and subscribe to Likhta Tamilnadu channel. Thank you all guys. Bye bye.